హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనకి అప్డేట్స్ కి స్వాగతం సుస్వాగతం. ఇప్పటిదాకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా మీ యొక్క స్నేహితులు కూడా షేర్ చేయండి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఎవరైతే మన ఛానల్ ఫాలో అవుతున్నారో ప్రతి ఒక్కరు కూడా రన్నింగ్ నోట్స్ అనేది మెయింటైన్ చేస్తే మీరు మంచి స్కోరింగ్ అనేది గెయిన్ చేయొచ్చు. దాంతోపాటు మోర్ దెన్ నాలెడ్జ్ కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్గా మేము చెప్పే అప్డేట్స్ని డైలీ కూడా వాచ్ చేసినట్టయితే మీరు ఏ ఎగ్జామ్ అయినా సరే చాలా ఈజీగా కరెంట్ అఫైర్స్ అనేది స్కోరింగ్ అనేది చేయొచ్చు. మీరు క్లాస్ విన్న తర్వాత మీకు కానీ నచ్చితే మన యొక్క ఛానల్ మీ యొక్క స్నేహితులు కూడా షేర్ చేయండి. ఇంకా మన యొక్క అప్డేట్స్ అనేవి చూసినట్టయితే మొదటి ప్రశ్న, వరల్డ్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ డే 2025 ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డేట్? వరల్డ్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ డే 2025 ఏ తేదీన జరుపుకుంటారు? సరైన సమాధానం ఆప్షన్ బి 2 జూలై. దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం. ఎక్స్ప్లెనేషన్ చూసే ముందు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, మేము సింపుల్గా ఎక్స్ప్లెనేషన్ చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు మీరు నోట్స్ రాసుకోవాలని ఉద్దేశం ఉంటే వీడియో స్టాప్ చేసి మీరు ఓన్గా నోట్స్ కూడా ఈ యొక్క పాయింట్స్ అనేది మీరు రాసుకోవచ్చు. అయితే ఎక్స్ప్లెనేషన్లో చాలా మందికి చాలా క్లియర్గా అర్థమవుతుంది, డోంట్ వరీ. అయితే మొదటగా ఏం చెప్తున్నారంటే, ప్రతి ఏడాది కూడా ఈ యొక్క జూలై 2 వరల్డ్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ డేని జరుపుకుంటారు. దానికి గల కారణం ఏంటంటే, ప్రతి ఏడాది మనం న్యూస్ పేపర్లో ఎన్నో అప్డేట్స్ చూస్తున్నాం. ఈ యొక్క స్పోర్ట్స్ రిలేటెడ్ సంబంధించి ఆర్టికల్స్ కానీ, స్టోరీస్ కానీ, డైలీ అప్డేట్స్ కానీ, మన ఐపీఎల్ మ్యాచ్లు చూసినప్పుడు డైలీ మ్యాచెస్ అప్డేట్స్ కానీ మన న్యూస్ పేపర్లో చూస్తున్నాం కదా. ఈ యొక్క రైటర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా నివాళులు అర్పిస్తూ ఈ యొక్క జూలై 2 ప్రతి ఏడాది కూడా వరల్డ్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ డే అనేది జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న ఎక్స్ప్లెనేషన్ ఉన్న మీనింగ్ అదే. ఇంకా ఫైనల్గా థీమ్ అని చూసండి, థర్డ్ పాయింట్లో థీమ్ ఇచ్చారు. ఏం చెప్తున్నారంటే థీమ్లోని ఛాంపియనింగ్ ఫైర్ ప్లే రిపోర్టింగ్ విత్ ఇంటిగ్రిటీ అండ్ ఇంపాక్ట్. ఈ ఏడాది థీమ్ వచ్చేసి ఛాంపియనింగ్ ఫైర్ ప్లే రిపోర్టింగ్ విత్ ఇంటిగ్రిటీ అండ్ ఇంపాక్ట్ అనేది ఈ ఏడాదికి సంబంధించిన థీమ్ అని మనం చెప్పొచ్చు. రెండో ప్రశ్న చూసినట్టయితే, విచ్ మినిస్ట్రీ హ్యాస్ లాంచ్డ్ ది వేవ్ ఎక్స్ స్టార్టప్ ఛాలెంజ్ 2025? వేవ్ ఎక్స్ స్టార్టప్ ఛాలెంజ్ 2025 ఏ మంత్రివర్గ శాఖ ప్రారంభించింది? సరైన సమాధానం ఆప్షన్ బి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్ట్. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్ట్. అదే విధంగా కుడిపక్కన చూడండి, ఇమేజ్లో మీరు చూడొచ్చు వేవ్స్ అని చెప్పి గత ఏడాది 2024లోని నవంబర్ 20 నుండి 24 వరకు ఈ యొక్క మీటింగ్ అనేది జరిగింది. అయితే దేనికి సంబంధించిన చూసినట్టయితే వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్. వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ అనేది ఇది ఎక్కడ ముంబై మహారాష్ట్రలోని దీనికి సంబంధించిన ఈవెంట్ అనేది గత ఏడాది జరిగింది. ఇంకా ఎక్స్ప్లెనేషన్లో చూసినట్టయితే ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్ట్ యొక్క ఈ యొక్క స్టార్టప్ లాంచింగ్ గల కారణం ఏంటనేది ఇక్కడ మనం తెలుసుకుందాం. అయితే ఇక్కడ థర్డ్ పాయింట్ చూడండి, థర్డ్ పాయింట్లో ఏం చెప్తున్నారంటే, ది ఛాలెంజ్ ఇన్వెటర్స్ స్టార్టప్స్ టు డెవలప్ భాష సేతు అండ్ ఏఐ డ్రైవ్ లాంగ్వేజ్ టెక్నాలజీ సొల్యూషన్. అయితే వీరి లక్ష్యం ఏంటంటే ఏఐ డ్రైవ్ టైప్లోని లాంగ్వేజ్ టెక్నాలజీని డెవలప్ చేయడమే వీరి యొక్క లక్ష్యం అనమాట. ఇంకా ఫోర్త్ పాయింట్లో ఏం చెప్తున్నారంటే, భాష సేతు హేమ్ దీని యొక్క లక్ష్యం ఏంటంటే డెలివరీ ఏ రియల్ టైమ్ ట్రాన్స్లిటరేషన్ అండ్ వాయిస్ లోకలైజేషన్ అని చెప్పి వారు చెప్పడం జరిగింది. వీళ్ళు ఏం చెప్తారంటే వాయిస్ లోకలైజేషన్ని కన్వర్ట్ చేయడం అతివేగంగా, దాంతోపాటు రియల్ టైమ్ ట్రాన్స్లేషన్, మీరు ఎక్కడ ఏ భాష అయినా సరే మీరు లాంగ్వేజ్ అనేది ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. తర్వాత ట్రాన్స్లిటరేషన్, ఎడ్యుకేషన్ సంబంధించిన ఏమైనా అర్థం కాకపోయినా స్టోరీస్ కానీ ఏమైనా సరే అవి కూడా మనం ఇందులో ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. అలాంటి ఒక టెక్నాలజీ కావాలని చెప్పి రీసెంట్గా మినిస్ట్రీ వారు దీన్ని డెవలప్ చేయడం జరుగుతుంది. అయితే ఈ యొక్క స్టార్టప్ అనేది వేవ్ ఎక్స్ అనే స్టార్టప్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. ఇంకా ఫిఫ్త్ పాయింట్ చూడండి, ఫిఫ్త్ పాయింట్లో ఏం చెప్తున్నారంటే, ఈ యొక్క భాష సేతు అనేది ఏదైతే ఉందో, వేవ్ ఎక్స్ స్టార్టప్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అందులో భాగంగా ఈ యొక్క భాష సేతు అనేది ఒక టైటిల్ అని చెప్పొచ్చు. దీంట్లోని సుమారుగా 12 మేజర్ లాంగ్వేజెస్ ఉంటాయంట. ఇండియాకి సంబంధించి 12 మేజర్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఆ 12 లాంగ్వేజ్లు మన భారతదేశంలో ఎక్కడైనా వరల్డ్లో ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే వాటిని మీరు యూజ్ చేసుకునే విధంగా మీకు కన్వీనియంట్గా ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది డెవలప్ చేయడం జరుగుతుందని వారి యొక్క ఎక్స్ప్లెనేషన్లో చాలా క్లియర్గా చెప్పారు. మూడో ప్రశ్న చూసినట్టయితే, రీసెంట్లీ టు మోడర్నైజ్ అండ్ స్ట్రీమ్లైన్ రైల్వే సర్వీస్, రైల్వే మినిస్టర్ అశ్విన్ వైష్ణవ్ ఇంట్రడ్యూస్ విచ్ మొబైల్ యాప్ ఆన్ జూలై 2, 2025? రీసెంట్గా మన యొక్క రైల్వే మినిస్టర్ అయిన అశ్విన్ వైష్ణవ్ గారు రీసెంట్గా ఒక మొబైల్ యాప్ అనేది రిలీజ్ చేశారంట. అయితే దాని పేరు ఏంటని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ ఏ రైల్ 1. ఆప్షన్ ఏ
రైల్ 1 అనే ఒక యాప్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో మనం రైల్వే టికెట్ బుక్ చేసుకోవచ్చంట, తర్వాత ట్రావెలింగ్ సంబంధించిన సౌకర్యాలు కానీ, లొకేషన్స్ కానీ, మీరు వెళ్ళే ప్లేసెస్ సంబంధించిన వివరాలు కూడా ఇందులో తెలుసుకోవచ్చు అని వారు చెప్పడం జరిగింది. అయితే దీని నుంచి క్వశ్చన్ అడిగితే మహా అయితే ఏమడుగుతారంటే, మనకి రైల్వే మినిస్టర్ ఎవరని చెప్పి అడిగితే మీ అందరికీ తెలుసు, అశ్విన్ వైష్ణవ్ అని చెప్పి చెప్తారు. అదేవిధంగా రీసెంట్గా రైల్వే సంస్థ రిలీజ్ చేసిన యాప్ ఏంటని అడిగితారు. యాప్ నేమో రైల్ 1 అని యాప్ అని మీరు చెప్పాల్సి ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే ఈ యొక్క ది రైల్ 1 యాప్ వాజ్ లాంచ్డ్ డ్యూరింగ్ ది 14th ఫౌండేషన్ డే ఆఫ్ ద సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ యాజ్ ద కన్సల్టెంట్ సొల్యూషన్ ఫర్ ఇండియన్ రైల్వే పాసింజర్. ఇది కేవలం ఇండియన్ రైల్వే పాసింజర్స్ ఎవరైతే ఉంటారో ప్రయాణికులు, వారి కోసం ఈ యొక్క యాప్ని డిజైన్ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క లాంచింగ్ ఎవరు చేశారని చూసినట్టయితే సెంట్రల్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఎవరైతే ఉన్నారో ఇది స్థాపించి 40 సంవత్సరాలు పూర్తయిందంట. 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ యొక్క రైల్ 1 యాప్ని రిలీజ్ చేయడం జరిగింది. 4వ ప్రశ్న, అకార్డింగ్ టు రీసెంట్లీ రిలీజ్డ్ హురున్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ 2025, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఇండియా ఇన్ దిస్ ఇండెక్స్? ఇటీవలే విడుదలైన హురున్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ 2025 ప్రకారం ఈ సూచనలో భారతదేశం యొక్క స్థానం ఏమిటి అని చెప్పి అడగడం జరిగింది. భారతదేశం యొక్క స్థానం థర్డ్ ప్లేస్ అని చెప్పొచ్చు. భారతదేశం యొక్క స్థానం థర్డ్ ప్లేస్ అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. అయితే మీరు రైట్ సైడ్ పిక్చర్లో చూడండి. రైట్ సైడ్ పిక్చర్లో ఇచ్చారు యునైటెడ్ స్టేట్లోని 703, చైనాలోని 340, ఇండియాలోని 67, యునైటెడ్ కింగ్డమ్లో 53, జర్మనీలో 36 అని చెప్పి లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎక్స్ప్లెనేషన్లో చూసినట్టయితే వీరు ఏం చెప్తున్నారు చూద్దాం. స్టార్టప్ ఈకోసిస్టంలు పెరుగుతున్న ప్రపంచ ప్రభావాన్ని ప్రతిబింబించే భారతదేశం హురున్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ 2025లో $64 బిలియన్ విలువైన స్టార్టప్ విలువలతో 3వ స్థానంలో భారతదేశం రావడం జరిగింది. ఇంకా నోట్ ఏం చెప్తున్నారంటే, ఇంపార్టెంట్ నోట్ చివరిలో చూడండి, మొత్తం 758 యూనికార్న్లతో ప్రపంచ మొత్తంలో దాదాపు సగం యునైటెడ్ స్టేట్లోనే ఉండడం జరిగింది. అయితే ఇది అగ్రస్థానంలో రావడం జరిగింది. గత సంవత్సరంలో సుమారుగా 55 కొత్త యూనికార్న్లు జోడించిందని చెప్పి చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా చెప్పాలంటే ఒక ఈకో సిస్టమ్ అంటే మీ అందరికీ తెలుసు, ఒక ఫ్లిప్కార్ట్, అమెజాన్, తర్వాత ఈ ట్రేడింగు, తర్వాత చూసుకున్నట్టయితే ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఈకో సిస్టమ్ ప్లాట్ఫామ్స్ అని చెప్పొచ్చు. వాటిలో చూసుకున్నట్టయితే అమెరికా అనేది మొదటి స్థానంలో ఉండడం జరిగింది, చైనా సెకండ్ స్థానం చెప్పొచ్చు, ఇక 3వ స్థానం వచ్చేసరికి భారతదేశం ఉండడం జరిగింది. 5వ ప్రశ్న, హూ బికమ్ ది ఫస్ట్ ఇండియన్ ఉమెన్ క్రికెటర్ టు స్కోర్ ఏ సెంచరీ ఇన్ ఆల్ 3 ఫార్మాట్స్ ఆఫ్ క్రికెట్? క్రికెట్ యొక్క 3 ఫార్మాట్లోని సెంచరీ సాధించిన మొదట భారతీయ మహిళా క్రికెటర్ ఎవరు అని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ ఏ స్మృతా మందన్. ఆప్షన్ ఏ స్మృతా మందన్. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే మొదటి పాయింట్లో ఏం చెప్తున్నారంటే, 2025 జూన్ 28న స్మృతా మందన్ 3వ ఫార్మాట్లోని సెంచరీ సాధించి తొలి భారత మహిళగా రికార్డు సృష్టించింది. ఇంకా సెకండ్ పాయింట్లో ఏం చెప్తున్నారంటే, ఇంగ్లాండ్ పైన ఆమె సాధించిన తొలి T20 సెంచరీతో ఇప్పటికే పలు వన్డే టెస్ట్ సెంచరీలు నమోదయ్యాయి అని చెప్పి వారు చెప్తున్నారు. అయితే స్మృతా మందన్ ఇప్పుడుకొచ్చి అన్ని ఫార్మాట్లు కలిపి, మీకు తెలుసు ఫార్మాట్స్ అంటే తెలుసు, టెస్టులు ఉంటాయి, వన్డేలు ఉంటాయి, T20 ఉంటుంది. ఈ యొక్క అన్ని ఫార్మాట్లోని ఆవిడ మొత్తం 3 సెంచరీలు సాధించి ఈ యొక్క రికార్డు అనేది సాధించడం జరిగింది. అయితే ఆవిడ రీసెంట్గా ఇంగ్లాండ్ పైన ఆవిడ మరో సెంచరీ అనేది సాధించి మొత్తం ఈ యొక్క రికార్డు జాబితాలోకి రావడం జరిగింది. 6వ ప్రశ్న చూసినట్టయితే, విచ్ ఆపరేషన్ హ్యాస్ బీన్ లాంచ్డ్ బై ద డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్సీ టు సీజ్ ఏ కంటైనర్ క్యారియింగ్ గూడ్స్ ఆఫ్ పాకిస్తాన్ ఆరిజిన్ డిస్ప్యూట్ ది బ్యాన్? వీరేం చెప్తున్నారంటే, నిషేధం ఉన్నప్పటికీ పాకిస్తాన్ సంతతికి చెందిన వస్తువులను రవాణా చేస్తున్న కంటైనర్ను స్వాధీనం చేసుకోవడానికి డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ద్వారా ఏ ఆపరేషన్ని ప్రారంభించబడింది అని చెప్పి అడగడం జరిగింది. ఆపరేషన్ పేరు అడుగుతున్నారు. రీసెంట్గా మనకు తెలుసు, ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో జరిగిన దుర్ఘటన తర్వాత సింధు వార్ అని జరిగింది. ఇక సింధు వార్ తర్వాత మన యొక్క ఇండియా నుంచి పాకిస్తాన్కి వెళ్ళే గూడ్స్ కానీ, పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చే గూడ్స్ కానీ అన్నీ కూడా నిషేధించడం జరిగింది. అయితే వాటిని రీసెంట్గా ఒక కంటైనర్ని సీజ్ చేయడం జరిగింది అనమాట. అయితే దాని యొక్క ఆపరేషన్ పేరు ఏంటని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ ఏ ఆపరేషన్ డీప్ మేనిఫెస్ట్. ఆపరేషన్ డీప్ మేనిఫెస్ట్ అనే ఆపరేషన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి క్వశ్చన్ ఎలా అడుగుతాడని చూసినట్టయితే, రీసెంట్గా
ఈ యొక్క పాకిస్తాన్కి సంబంధించిన గూడ్స్ కంటైనర్ని సీజ్ చేశారు. అయితే అది ఎక్కడ అని చెప్పి అడుగుతారు. దానికి సంబంధించిన సరైన సమాధానం ముంబైలోని నవసేవ పోర్ట్లో దీన్ని సీజ్ చేశారని చెప్పాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి వారు మినిమం దాని యొక్క మెట్రిక్ టన్స్ ఎంత ఉంటుంది, వారు సీజ్ చేసిన టన్ను ఉంది కదా, ఆ టన్స్ మొత్తం దాని యొక్క వెయిట్ ఎంత ఉంటుందని అడిగితే 1115 ఉంటుందని చెప్పాల్సి ఉంటుంది. దాని యొక్క వర్త్ అడిగితే 9 కోట్లు విలువైన సామాగ్రిని సీజ్ చేయడం జరిగింది. అయితే ఎవరు సీజ్ చేశారని అడిగితే డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ దీన్ని సీజ్ చేసిందని మనం చెప్పొచ్చు. అయితే సెకండ్ పాయింట్లో ఏం చెప్తున్నారంటే ఈ దుబాయ్ నుంచి వస్తున్న సరుకు అని చెప్పొచ్చు. దుబాయ్ నుంచి మన యొక్క ఆంధ్రప్రదేశ్ ఇండియా ఏదైతే ఉందో భారతదేశానికి ఎగుమతి చేస్తున్నారని చెప్పి దీనికి అప్డేట్స్ రావడం జరిగింది. ఆ తర్వాత దీని మీద సీజ్ కమిషన్ కూడా వేయడం జరిగింది. 7వ ప్రశ్న, పేటోన్ గెట్రన్ షినవత్రా has been removed from the post of Prime Minister. She was the Prime Minister of which country? ఇటీవలే ప్రధాని పదవి నుంచి పేటోన్ గట్రన్ షినవత్రాను తొలగించారు. ఆమె ఏ దేశానికి చెందిన ప్రధానమంత్రి అని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ ఏ థాయిలాండ్. ఆమె థాయిలాండ్ దేశానికి చెందిన మహిళ అని చెప్పొచ్చు. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో, థాయిలాండ్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఈమె పైన రీసెంట్గా కోర్టులోని ఒక పిటిషన్ అది వేశారంట. అయితే దానికి గల కారణం ఏంటంటే కంబోడియా మాజీ నాయకుడితో ఆమె ఫోన్ కాల్ సంభాషణ ఏదైతే ఉందో అది లీక్ కావడంతో దీనిపైన కోర్టులో పిటిషన్ వేసి ఆమెని సస్పెండ్ చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. అయితే ఈమెని సస్పెండ్ చేసిన కోర్టు పేరేటో చూసినట్టయితే థాయిలాండ్ రాజ్యాంగం కోర్టు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా సెకండ్ పాయింట్ చూడండి. సెకండ్ పాయింట్ చూసినట్టయితే ఆమె నైతిక విలువలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ దాఖలా అయిన పిటిషన్ను విచారణలోకి స్వీకరించి ఆమె విధుల నుంచి సస్పెండ్ చేయాలని న్యాయమూర్తులు మంగళవారం జూలై 1, 2025 ఏకగ్రీవంగా ఓటు వేశారని చెప్పి చెప్పడం జరిగింది. జూలై 1న ఈ యొక్క సస్పెన్షన్ అనేది చేయడం జరిగింది. 8వ ప్రశ్న, హూ బికమ్ ది యంగెస్ట్ మౌంటైనర్ టు క్లిమ్ మౌంట్ ఎల్బ్రస్ అధిరోహించిన అతి పిన్న వయసుకుడు ఎవరు అని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం టెగ్బర్ సింగ్. ఆప్షన్ సి టెగ్బర్ సింగ్. అయితే రీసెంట్గా ఈ కుర్రోడు మౌంట్ ఎల్బ్రస్ని అధిరోహించడం జరిగింది. ఆయన పేరు టెగ్బీర్ సింగ్ అనమాట. ఆప్షన్ సి సరైన సమాధానం. ఇంకా ఎక్స్ప్లెనేషన్లో తన యొక్క వయసు అనేది చూసినట్టయితే కేవలం 6 సంవత్సరాలు కుర్రోడని చెప్పడం జరిగింది. ఆయన పంజాబ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఆ కుర్రోడు పంజాబ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఇంకా సెకండ్ పాయింట్లో చూసినట్టయితే ఇట్ ఈస్ ద హైట్ ఆఫ్ మౌంటైన్ ఇన్ రష్యా అండ్ యూరోప్ ఖండంలోని రష్యాలో ఉన్న మౌంటైన్ అనమాట. ఈ మౌంటైన్ పేరేటి ఎల్బ్రస్. ఈ యొక్క మౌంటైన్ నేమ్ ఏంటి? ఎల్బ్రస్ మౌంటైన్ అనమాట. దీని యొక్క ఎత్తు చూసినట్టయితే 18,510 ఫీట్లని చెప్పొచ్చు. సుమారుగా 18,510 ఫీట్లు అంటే అడుగులు అనమాట. ఇంకా అదే విధంగా మీటర్స్లో చూసుకున్నట్టయితే 5,642 మీటర్స్ ఉంటుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రపంచంలోని 10వ అతిపెద్ద ముఖ్యమైన శిఖరం అని కూడా చెప్పొచ్చు. దీని పేరు అడిగితే డెఫినెట్గా దీని పేరు వచ్చి ఎల్బ్రస్. 9వ ప్రశ్న చూసినట్టయితే విచ్ స్టేట్ ఆర్ యునైటెడ్ టెరిటరీ హోస్టెడ్ ఇట్స్ ఫస్ట్ ఆస్ట్రో టూరిజం ఫెస్టివల్ టు బూస్ట్ సైంటిఫిక్ టూరిజం. ఇక్కడ ఏం చెప్తారంటే సైంటిఫిక్ టూరిజాన్ని ప్రోత్సహించడానికి మొట్టమొదటి ఆస్ట్రో టూరిజం ఫెస్ట్ను ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలోని ఆతిథ్యం ఇచ్చింది అని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ ఏ లడఖ్లో రీసెంట్గా చూసినట్టయితే ఆస్ట్రో టూరిజం ఫెస్టివల్ అనేది కండక్ట్ చేయనున్నారంట. చేయనున్నారు. దీని ఉద్దేశం ఏంటంటే టూరిజం అనేది మరింత పెంచడానికి, జనాలు ఆ యొక్క ప్లేసెస్కి వచ్చేలా చేయడానికి ఈ యొక్క ఫెస్టివల్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎక్స్ప్లెనేషన్లోని మొదటగా మనం చూసినట్టయితే లడఖ్ క్యాపిటల్ లేలోని మొట్టమొదటి ఆస్ట్రో టూరిజం ఫెస్టివల్ విజయవంతంగా ముగియడంతో సైన్స్ ఆధారిత పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో లడఖ్ ఒక ముఖ్యమైన అడుగు వేసిందని చెప్పొచ్చు. ఇదే మొట్టమొదట ఆస్ట్రో టూరిజం ఫెస్టివల్ అనమాట. మనకి ఇండియాలోని మొట్టమొదటిసారి జరిగిన ఆస్ట్రో టూరిజం ఫెస్టివల్ ఎక్కడ జరిగిందని అడిగితారు. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, లడఖ్లో జరిగిందని చెప్పాల్సి ఉంటుంది. ఇంకా సెకండ్ పాయింట్ చూసినట్టయితే సెకండ్ పాయింట్లో ఏం చెప్తున్నారంటే ఈ టూరిజం ఏదైతే ఉందో, ఈ యొక్క ఆస్ట్రో టూరిజం ఫెస్టివల్ ఏదైతే ఉందో దీన్ని కండక్ట్ చేయడానికి ఈ యొక్క లడఖ్ గవర్నమెంట్ బెంగళూరులోని ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్
ఆస్ట్రోఫిజిక్స్ యొక్క సహకారంతో ఈ యొక్క టూరిజం అనేది 2 days కండక్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క టూరిజం ఫెస్టివల్ అనేది 2 days కండక్ట్ చేశారు. అయితే ఎవరు సహకారంతో ఈ యొక్క ఫెస్టివల్ కండక్ట్ చేశారని చెప్పి క్వశ్చన్ అడిగితారు. దానికి సమాధానం ఏంటి? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బెంగళూరు, కర్ణాటక క్యాపిటల్ అయిన బెంగళూరులో హెడ్ క్వార్టర్స్ అనేది ఉంది. అయితే ఈ ఫెస్టివల్ అనేది ఎన్ని రోజులు జరిగిందని కూడా అడుగుతాడు ఎగ్జామ్లో. 2 days జరిగిందని మనం చెప్పాల్సి ఉంటుంది. 10వ ప్రశ్న చూసినట్టయితే విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ జన సురక్ష సంతృప్తి అభియాన్ టు ఎక్స్పెండెడ్ వెల్ఫేర్ రీచ్. వీరేం చెప్తున్నారంటే ఈ యొక్క జన సురక్షిత సంతృప్తి అభియాన్ అనే ఒక స్కీమ్ అంట లాంచ్ చేశారంట. అయితే అది ఏ స్టేట్లో లాంచ్ చేశారు? దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో ఈ యొక్క స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. అయితే దానికి సంబంధించిన సరైన సమాధానం ఆప్షన్ ఏ గుజరాత్. ఆప్షన్ ఏ గుజరాత్. ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే గుజరాత్ ముఖ్యమంత్రి అయిన భూపేందర్ పటేల్ రీసెంట్గా గాంధీనగర్లోని జన సురక్షిత సంతృప్తి అభియాన్ను ప్రారంభించారు. ఇది కేంద్ర ప్రభుత్వం సామాజిక పథకాలు ప్రయోజనాల గురించి అర్హులైన పౌరులందరికీ కూడా అందించడం ద్వారా సంక్షేమ అంతరాలను పూడ్చివేయడంపై దృష్టి సారించిన దేశవ్యాప్తంగా ప్రచారానికి నాంది పలికిందని చెప్పొచ్చు. వీరి ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్కి అర్హత పొంది ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క కేంద్రం చేపట్టిన ఆ యొక్క స్కీమ్ నేమ్ ఏంటి? జన సురక్షిత సంతృప్తి అభియాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఎక్కడ? గుజరాత్లోని గాంధీనగర్లోని లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క లక్ష్యం ఏంటంటే ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన పథకాలు యువతకి ఏవైతే ఉన్నాయో వారందరికీ కూడా వీటి గురించి ఒకసారి గుర్తు చేసి మరి వారందరికీ కూడా అందేలా చేయడానికి దీన్ని లాంచ్ చేశారని వారు చెప్పడం జరిగింది. 11వ ప్రశ్న చూసినట్టయితే హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ఆర్బీఐ న్యూ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ఆర్బీఐ కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు అని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ ఏ కేశవన్ రామచంద్రన్. కేశవన్ రామచంద్రన్. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే మొదటగా ఆర్బీఐ అపాయింటెడ్ కేశవన్ రామచంద్రన్ యాజ్ ఎ న్యూ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాజ్ అనౌన్స్డ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ శ్రీ కేశవన్ రామచంద్రన్ యాజ్ ఎ న్యూ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అని వారు చెప్పడం జరిగింది. ఇంకా సెకండ్ పాయింట్ చూసినట్టయితే ఈయన పదవి ఎప్పుడు చేపట్టారని చెప్పి అడిగితారు. అంటే ఈయనకి ఈ యొక్క పదవి ఎప్పుడు ఇచ్చారని కూడా అడిగితారు. July 1, 2025 ఈయన ఈ యొక్క ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కింద నియమితులవడం జరిగింది. అయితే ఇక్కడ థర్డ్ పాయింట్ చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇది. థర్డ్ పాయింట్, రామచంద్రన్ ప్రీవియస్లీ సర్వీస్డ్ యాజ్ ఏ ప్రిన్సిపల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఇన్ రిస్క్ మానిటరింగ్ డిపార్ట్మెంట్. ఈయన గతంలోని రిస్క్ మానిటరింగ్ డిపార్ట్మెంట్లోని ఆయన చీఫ్ జనరల్ మేనేజర్ కింద గతంలో పనిచేశారని కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన క్వశ్చన్ కూడా డెఫినెట్గా వచ్చే అవకాశం ఉంది. 12వ ప్రశ్న, విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ డెవలప్డ్ ది సాచిత్ సిస్టమ్ టు సెండ్ రియల్ టైమ్ డిజాస్టర్ అలర్ట్స్ అక్రాస్ ఇండియా. భారతదేశం అంతటా రియల్ టైమ్ డిజాస్టర్స్ అలర్ట్ను పంపడం కొరకు సాచిట్ సిస్టమ్ని ఏ ఆర్గనైజేషన్ అభివృద్ధి చేసింది? సరైన సమాధానం ఆప్షన్ ఏ సెంట్రల్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్ సి డాట్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. దీని యొక్క లక్ష్యం ఏంటంటే ఈ యొక్క రియల్ టైమ్ డిజాస్టర్స్ అలర్టెడ్ అక్రాస్ ఇండియా, భారతదేశం అంతటా కూడా ఏవైనా సరే డిజాస్టర్స్ అయినప్పుడు దానికి సంబంధించి ముందుగానే హెచ్చరికని పంపించడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది. దాని పేరే సాచిత్ సిస్టమ్ అని కూడా మనం చెప్పవచ్చు. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే మొదటగా ఏం చెప్తున్నారంటే ప్రజలకు సకాలంలోని హెచ్చరికలను ఇవ్వడానికి టెలికమ్యూనికేషన్ విభాగం మరియు జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ మొబైల్ విపత్తు హెచ్చరికలను మెరుగుపరుస్తున్నాయని చెప్పొచ్చు. మీ అందరికీ తెలుసు, రీసెంట్గా మనకి వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈ వర్షాలు పడినప్పుడు ఎక్కడ వర్షపాతం ఎక్కువ పడుతుంది, తర్వాత పిడుగులు పడే అవకాశం ఎక్కడ ఉందని చెప్పి మనకి మెసేజ్ అనేది అలర్ట్ వస్తుంది. అదే విధంగా ఈ యొక్క డిజాస్టర్స్ అనమాట, ఏదైనా ప్రమాదం, ఒక భూకంపం వచ్చినా లేదా వర్షాలు వచ్చినా వీటికి సంబంధించి ముందుగానే హెచ్చరికలు అనేది ఇవ్వడానికి దీన్ని డెవలప్ చేయడం జరిగిందని వారు చెప్పడం జరిగింది. అయితే ఇది ఎవరు డెవలప్ చేశారు ఈ ప్రాసెస్ అని చెప్పి అడగడం జరుగుతుంది. దానికి చెప్పినట్టు సరైన సమాధానం సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్ సంస్థ దీన్ని డెవలప్ చేసిందని మనం చెప్పొచ్చు. అదేవిధంగా వారు డెవలప్ చేసిన సిస్టమ్ నేమ్ ఏంటి చూసినట్లయితే సాచిత్ అనే సిస్టమ్ని వారు డెవలప్ చేయడం జరిగింది. సాచిత్. ఇక్కడ పదాలు వినడానికి కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి, కానీ ఏంటంటే ఇవన్నీ కూడా హిందీ లాంగ్వేజ్లో ఉంటాయి కాబట్టి హిందీ వర్డ్స్ ఇలాగే ఉంటాయి.
అయితే మనం చెప్పినప్పుడు అనుకుంటారు చాలా మంది తప్పు అనుకుంటారు, కానీ తప్పు కాదు, అది హిందీ వర్డ్ అలాగే ఉంటాయి. ఓకేనా? అదే విధంగా చూడండి, అదే విధంగా ఈ యొక్క ప్రోటోకాల్ టైప్ ఏదైతే ఉందో, ప్రోటోకాల్ అంటే తెలుసు కదా, నిబంధనలు అనమాట. ఇంకా థర్డ్ పాయింట్లో ఏం చెప్తున్నారంటే ఈ యొక్క సాచిత్ వర్క్ ఎలా ఉంటుందంటే సుమారుగా మన భారతదేశంలో 36 స్టేట్లు అండ్ యూనియన్ టెరిటరీస్, మొత్తం స్టేట్లు అదేవిధంగా సెంట్రల్ ప్రభుత్వాలు కలిపి మొత్తం 36 ఉండడం జరిగింది. అయితే ఓవరాల్గా చూసినట్టయితే 6,899 కోట్ల షార్ట్ మెసేజ్ సర్వీస్ అలర్ట్ అనేది మన ఇండియాలో ప్రతి ఏడాది జరుగుతుందంట. అంటే సుమారుగా 6,899 కోట్ల మందికి మెసేజెస్ అనేది వెళ్తుందంట. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇండియాలో సుమారుగా 19 లాంగ్వేజెస్లోని ఈ డిజాస్టర్ అలర్ట్కి సంబంధించి మెసేజెస్ అనేది పంపించడం జరుగుతుంది. ఈ పిడుగులు పడడం కానీ, వర్షం గురించి కానీ, భూకంపాల గురించి కానీ ఏమైతే మెసేజ్ వస్తున్నాయో అలాంటివే మీరు పంపించడం జరుగుతుంది. అయితే ఎన్ని లాంగ్వేజ్ల్లోని పంపించడం జరుగుతుందని చూసినట్లయితే భారతదేశం మొత్తట కలిపి 19 లాంగ్వేజ్ల్లోని ఈ యొక్క మెసేజ్లు అనేవి సెండ్ అవుతున్నాయి. అయితే మన రాజ్యాంగ పరంగా చూసుకున్నట్టయితే మన దగ్గర ఎన్ని లాంగ్వేజ్లు ఉన్నాయి? మన యొక్క రాజ్యాంగంలో పొందుపరిచిన లాంగ్వేజ్ మొత్తం 22. కానీ వీరు పంపించే మెసేజ్లు లాంగ్వేజ్ చూసినైతే మొత్తం 19 లాంగ్వేజ్లు అని చెప్పొచ్చు. మనకి తెలిసి ఏంటంటే సౌత్లో తెలుసు మనకి తెలుగు, తమిళం, మరాఠీ, ఇంగ్లీషు, హిందీ మనకి ఎలా తెలుసు. అలాగా ఒక్కో ప్రాంతం ఒక్కో భాష ఉంటుంది కాబట్టి అలా 19 భాషల్లో ఈ యొక్క మెసేజ్లు అనేది పంపించడం జరుగుతుంది. ఇది భూకంపాలకు సంబంధించి ఏదైనా కెమికల్ ఇండస్ట్రీస్ రియాక్టర్స్ ఏమైనా రియాక్ట్ అయినప్పుడు వచ్చే ఇష్యూస్ కానీ, తర్వాత వర్షాలు కానీ వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం దీని యొక్క లక్ష్యం. అయితే దీని యొక్క నేమ్ ఏంటి? సాచిత్ వర్క్ అని చెప్పి అనడం జరుగుతుంది. 13వ ప్రశ్న, విచ్ గ్రూప్ ఆఫ్ నేషన్స్ లాంచ్డ్ ది ఎట్ సీ అబ్జర్వ్ మిషన్ టు బూస్ట్ మెరిటైమ్ కోఆపరేషన్? ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎట్ సీ అబ్జర్వ్ మిషన్ను ఏ దేశం సమూహం ప్రారంభించింది సముద్ర సహకారానికి పెంపొందించాలని చెప్పి చెప్పడం జరిగింది. వీరేం చెప్తున్నారో చూద్దాం. సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ డి, క్యూయుఏడి. క్యూయుఏడి అంటే ఏంటి, దానికి సంబంధించిన వివరాలు కూడా తెలుసుకుందాం. ఎక్స్ప్లెనేషన్లో మనం చూసినట్టయితే ఈ యొక్క క్యూయుఏడి ఏదైతే ఉందో ఇందులో సుమారుగా ఉన్న దేశాలు చూసినట్టయితే సెకండ్ పాయింట్ చూడండి, కోస్ట్ గార్డ్ ఆఫ్ ఇండియా, కోస్ట్ గార్డ్ ఆఫ్ జపాన్, కోస్ట్ గార్డ్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ అండ్ ఆస్ట్రేలియా. ఈ యొక్క 4 దేశాల కలయికతోటి ఈ యొక్క క్యూయుఏడి అనేది ఏర్పడిందని చెప్పొచ్చు. అయితే దీని యొక్క లక్ష్యం ఏంటంటే మన యొక్క దేశాల మధ్య ఉన్న సముద్రం ఏదైతే ఉందో ఈ సముద్రాన్ని అబ్జర్వేషన్ మిషన్ కింద ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు, దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఇంకా థర్డ్ పాయింట్ చూడండి, థర్డ్ పాయింట్లో ఏం చెప్తున్నారంటే విల్మింగ్టన్ డిక్లరేషన్ కింద ఇండో పసిఫిక్ ప్రాంతంలోని సముద్ర భద్రత, టీం వర్క్ను పెంచడాన్ని ఈ యొక్క మిషన్ యొక్క లక్ష్యం అని చెప్పొచ్చు. ఇప్పుడు వీళ్ళు ఏదైతే మిషన్ స్టార్ట్ చేశారో ఈ మిషన్ యొక్క లక్ష్యం ఏంటంటే ఈ యొక్క సముద్రంలో ఉన్న మెరిటైమ్ నేవీ అవ్వచ్చు లేదా ఎయిర్ ఫోర్స్ అవ్వచ్చు ఏదైతే ఉన్నాయో వీటిని డెవలప్ చేయాలి, ఇలా పనితీరుని మరింత అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేశారని చెప్పడం జరిగింది. అయితే వీటిలో ఉన్న దేశాలు అయితే 4 దేశాలు. డెఫినెట్గా అట్లీస్ట్ క్వశ్చన్ అయితే అడిగితాడు. సెకండ్ పాయింట్ మాత్రం చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. కోస్ట్ గార్డ్ ఆఫ్ ఇండియా, జపాన్, యునైటెడ్ స్టేట్స్ అండ్ ఆస్ట్రేలియా ఈ దేశాలకు సంబంధించి ఈ యొక్క నేవీ సిస్టమ్ కానీ, మెరిటైమ్ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ ఏదైతే ఉన్నాయో వీటిని డెవలప్ చేయడం దీని యొక్క లక్ష్యం అని చెప్పడం జరిగింది. 14వ ప్రశ్న, ఇది డైరెక్ట్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. వేర్ ది వాండన్ మడ్ వాల్కనో ఈజ్ లొకేటెడ్? వాడనో మట్టి అగ్నిపర్వతం ఎక్కడ జరిగింది? వాడనో మట్టి అగ్నిపర్వతం ఎక్కడ జరిగింది అని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ బి, తైవాన్. ఆప్షన్ బి, తైవాన్. 15వ ప్రశ్న, which institution has released the financial stability report for June 2025? జూన్ 2025 ఆర్థిక స్థిరత్వం నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? సరైన సమాధానం ఆప్షన్ బి, ఆర్బీఐ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్గా ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ని విడుదల చేయడం జరిగింది. ఎక్స్ప్లెనేషన్లో మొదటి పాయింట్ చూసినట్టయితే ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూన్ 2025 ఆర్థిక స్థిరత్వ నివేదికను విడుదల చేసిందని చెప్పొచ్చు. ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ను అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క 2వ వార్షిక నివేదికను కూడా వారు చెప్పడం జరిగింది. ఇది రిజర్వ్ బ్యాంక్ యొక్క 2వ వార్షిక నివేదిక అని చెప్పొచ్చు. గతంలో ఒకసారి ఈ యొక్క రిపోర్ట్ని విడుదల చేయడం జరిగింది ఆర్బీఐ. ఇది 2వ వార్షిక అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటనేది కూడా తెలుసుకుందాం. ఇక్కడ ఏం చెప్తున్నారు మనం చూసినట్టయితే సరిగ్గా చూసినట్టయితే థర్డ్ పాయింట్లో చూడండి, భౌగోళిక రాజకీయ ఉద్రేక్తాలు,
వాణిజ్య అంతరాయాలు మరియు వాతావరణ సంబంధిత అనిశ్చితులు ప్రమాదాలు ఈ యొక్క రిపోర్ట్లో భాగమని వారు చెప్పడం జరిగింది. మనకి ఫైనాన్షియల్ రిపోర్ట్ అంటే ఏంటి? కేవలం మనకి విపత్తులు వచ్చినప్పుడు గవర్నమెంట్ పెట్టే అమౌంట్ కానీ నష్టపరిహారం ఉంటుంది. ఇది కేవలం ఏంటి, మీకు ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే, మనకి ఉద్దుద్దు సైక్లోన్ వచ్చినప్పుడు చాలా లాస్ అనేది జరుగుతుంది. ట్రాన్స్పోర్టింగ్ ఆగిపోతుంది. ట్రాన్స్పోర్టింగ్ ఆగిపోయిందంటే ఎక్స్పోర్ట్స్ అనేవి ఆగిపోతాయి. దానివల్ల గూడ్స్ అనేవి ఇన్ టైంలో రీచ్ అవ్వకపోతే ఏమవుతుంది, మార్కెటింగ్ వాల్యూ అనేది పడిపోద్ది. అంటే ఇక్కడ ఏంటి, ప్రతిదీ కూడా ఇంటర్లింక్ అనమాట విత్ నేచర్తో చూసుకున్నట్టయితే. దాని గురించి ఇక ఫైనాన్షియల్ రిపోర్ట్లో ప్రతిదీ ఉంటుందన్నమాట. ఈ ఏడాది ఏం జరిగింది, మొత్తం ఏ సిచ్యువేషన్స్ వచ్చాయి, వాతావరణ పరంగా కానీ, లేదా వాణిజ్య అంతరాయాలు కానీ, లేదా భూకంప రాజకీయాలు, ఈ భౌగోళిక రాజకీయాలు ఉద్రిక్తలు ఏవైతే ఉన్నాయి. కొన్ని రాజకీయాల గొడవలు కూడా చాలా ఇవే, మీ అందరికీ తెలుసు. మతపరంగా కానీ ఇలాంటి రాజకీయ గొడవలు అయినప్పుడు చాలా వాటిని ధ్వంసం చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ రిపోర్ట్లో భాగమని వారు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే మీకు అర్థం అవడానికి నేను చాలా సింపుల్గా చెప్తున్నాను. మీరు కావాలంటే వీడియో స్టాప్ చేసి మీరు ఓన్గా నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడతో మన యొక్క క్లాస్ అనేది ఈరోజు కంప్లీట్ అయింది. అదేవిధంగా మన యొక్క అప్డేట్స్గా నచ్చినట్టయితే మీ యొక్క స్నేహితులు కూడా ఫార్వర్డ్ చేయండి. అదేవిధంగా మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.